ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పద్మావతి పరిణయోత్సవంతో పరిమళించిన తిరుమల క్షేత్రం, ఆహ్లాదకర వేడుకతో పరవశించిన నారాయణగిరి ఉద్యానవనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. హంసవాహనంపై గోవిందరాజస్వామి దర్శనం, తిరుపతిలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. వేసవిలో శ్రీవారి భక్తులకు పుష్కలంగా లడ్డూ ప్రసాదం, టీటీడీ ముందస్తు ప్రణాళికతో శ్రీవారి భక్తులకు పంపిణీ. తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పరిణయోత్సవాలకు నారాయణగిరి ఉద్యానవనం వేదికైంది. ఈ సందర్భంగా పూబంతులాట, ఎదుర్కోలు ఉత్సవం భక్తుల ఆనందోత్సాహాల నడుమ వేడుకగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడిన ముహూర్తానికి గుర్తుగా ఏటా తిరుమలలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీ పద్మావతీదేవి పరిణయోత్సవాలకు వేదికైన నారాయణగిరి ఉద్యానవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పరిణయోత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని విశేష అలంకార భూషితులను చేసి గజవాహనంపై కొలువు తీర్చారు. అలాగే ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దంతపు పల్లకీలో ఆలయం నుండి శ్రీవారిని అనుసరించి నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు ఎదుర్కోలు ఉత్సవం, పూబంతులాటలను రమణీయంగా నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లను ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి పుష్పమాల కైంకర్యం, మధుపర్క సమర్పణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు బంగారు ఊయలలో ఊంజల్ సేవను వేడుకగా జరిపారు. తదుపరి వేదనాద గాన కైంకర్యాలను నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లు తిరుచిపై ఊరేగుతూ ఆలయాన్ని చేరుకోవడంతో మొదటి రోజు కార్యక్రమం వేడుకగా ముగిసింది. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనాన్ని ఫల పుష్పాలతో నయన మనోహరంగా తీర్చిదిద్దారు. పైనాపిల్, ద్రాక్ష, మొక్కజొన్న, మామిడి తదితర ఫలాలు, విడిపూలతో సంప్రదాయ పుష్పాలతో ముస్తాబైన పరిణయ వేదిక చూపరులను ఆకట్టుకుంటోంది. మొత్తం 2 టన్నుల ఫలాలు, 1.5 టన్ను పుష్పాలతో శోభాయమానంగా పరిణయోత్సవ వేదికను సిద్ధం చేశారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దశమి నాడు మనము నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి పరిణయోత్సవం జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 15, 16, 17 తేదీల్లో పద్మావతి పరిణయోత్సవాన్ని నారాయణగిరి గార్డెన్స్లో జరుపుకుంటా ఉన్నాము. ఇది అత్యంత వైభవంగా నిర్వహించిన గార్డెనింగ్ డిపార్ట్మెంట్కి, మిగతా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమము
రేపు ఎల్లుండి కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీనికి తోడు వారాంతం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. వచ్చిన భక్తులందరికీ సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు తగిన చర్యలు తీసుకుంటోంది. తిరుమల భక్తజన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనార్థం తరలివచ్చిన వేలాది మంది భక్తులతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. వారాంతం, అందులోనూ వేసవి సెలవులు కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు బయటకు వచ్చాయి. అలాగే దివ్య దర్శనం క్యూ లైన్లు ఎంబీసీ వరకు వ్యాపించాయి. దీంతో అన్నప్రసాదం విభాగం సిబ్బంది, శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లోని భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. సాంబారన్నం, పెరుగన్నం, మజ్జిగ, మంచినీరు అందిస్తున్నారు. మరోపక్క సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా యుద్ధ ప్రాతిపదికన టీటీడీ యంత్రాంగం శ్రమిస్తోంది. ఈ రద్దీని ముందుగానే ఊహించిన టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు తగిన చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శని, ఆదివారాలు కూడా కలిసి రావడంతో భక్తజనం పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మొత్తం 88,443 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇదే రద్దీ ఆదివారం కూడా కొనసాగుతుందని టీటీడీ వేసిన అంచనా నిజమైంది. ఆదివారం కూడా కొండ కిటకిటలాడుతూనే ఉంది. దీంతో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆలయంలోనే ఉండి క్యూ లైన్లను పరిశీలిస్తూ భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఆలయంలో వెండి వాకిలి నుంచి బంగారు వాకిలి దాకా ఉన్న క్యూ లైన్లను ఆయన పర్యవేక్షించారు. అలాగే ధ్వజస్తంభం వద్దనే ఉండి భక్తులను ఆలయంలోకి వదులుతున్న తీరును పరిశీలించారు. టీటీడీ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా భక్తులు సులభంగా శ్రీవారి దర్శనం చేసుకోగలుగుతున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన గోవిందరాజస్వామివారి హంసవాహన సేవ భక్తులను తన్మయులను చేసింది. అంతకుముందు సర్వాభరణ భూషితంగా దర్శనమిచ్చిన గోవిందరాజస్వామివారికి ఊంజల్ సేవను కనుల పండువగా నిర్వహించారు. తిరుపతి ప్రజలు ఘనంగా జరుపుకునే గంగమ్మ జాతర భక్తుల వేషధారణలతో కోలాహలంగా సాగుతోంది. రోజుకో వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం మాతంగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అలాగే ఆలయంలో మూలమూర్తికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ ప్రసాదం. భక్తులకు ఎటువంటి కొరత లేకుండా లడ్డూలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ఏర్పాట్లు చేస్తోంది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా లడ్డూ నిల్వలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లడ్డూలు పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ పంపిణీ ఏర్పాట్లపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులు ఎంత పుణ్యంగా భావిస్తారు.
స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే ప్రీతితో స్వీకరిస్తారు. స్వామిని దర్శించుకున్న తర్వాత పొందే లడ్డూలను పదిలంగా దాచుకుని తమ స్వస్థలాలకు వెళ్లి బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ భక్తుల మనోభావాలను అర్థం చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి భక్తులకు కావలసినన్ని లడ్డూలను అందిస్తోంది. సాధారణ రోజుల్లో కంటే వేసవిలో భక్తుల రద్దీ రెట్టింపు అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందిస్తోంది. ఇందుకోసం ముందస్తు చర్యలు తీసుకుంది. వేసవిలో లడ్డూల కొరత లేకుండా ముందుగానే 6 లక్షల లడ్డూలను నిలువ చేసింది. లడ్డూ పోటులో ప్రతిరోజు 2,75,000 లడ్డూలను తయారు చేస్తారు. సాధారణ రోజుల్లో భక్తులు 2,50,000 లడ్డూలను కొనుగోలు చేస్తూ ఉండగా భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో 3 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల భవనంలో మొత్తం 36 లడ్డూ కౌంటర్లు ఉన్నాయి. ఇందులో 10 లడ్డూ కౌంటర్లను శ్రీవారి సేవకులు నిర్వహిస్తున్నారు. టోకన్లను కలిగిన భక్తులు ఏ కౌంటర్లోనైనా లడ్డూలను పొందే సౌకర్యాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. నడకదారి భక్తులకు 70 రూపాయలకు 5 లడ్డూలు, సర్వదర్శనం భక్తులకు 70 రూపాయలకు 4 లడ్డూలు చొప్పున అందిస్తారు. ఈ లడ్డూ టోకెన్లను ఆయా కంపార్ట్మెంట్లలో జారీ చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లలోనే లడ్డూ టోకెన్లు జారీ చేస్తూ ఉండడంతో భక్తులు ప్రత్యేకించి టోకెన్ల కోసం వేచి ఉండకుండా నేరుగా లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి లడ్డూలను పొందగలుగుతున్నారు. దీనివల్ల భక్తులకు ఎంతో సమయం ఆదా అవుతోంది. అంతేకాకుండా శ్రీవారి ఆలయం పక్కనే మరో అదనపు లడ్డూ కౌంటర్ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్లో ఉదయం 8 గంటల నుంచి 50 రూపాయలకు 2 లడ్డూలు చొప్పున 10,000 లడ్డూ టోకెన్లను జారీ చేస్తున్నారు. సులభతరంగా స్వామివారిని దర్శించుకుని ఎలాంటి అసౌకర్యం లేకుండా లడ్డూలను పొందడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు భక్తులు తమ సంతోషాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు శ్యామ్ కౌశిక్. నేను శ్రీవారి దర్శనం కోసం కర్నూలు నుంచి వచ్చాను. అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. పైన 70 రూపాయలకి 5 లడ్లు ఇస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఉచితంగా ఈ లడ్లు ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. అయితే ఆ దర్శనం బాగానే జరిగింది, ఇబ్బంది లేదు. ఫ్రీ దర్శనంలో కూడా 70 రూపాయలకి 4 లడ్లు ఇస్తున్నారు. ఇలాంటి అసౌకర్యం గురి కాలేదు. ఇన్ టైం అనుకున్న టైంకి వచ్చాను, మంచి దర్శనం జరిగింది, హ్యాపీగా ఉంది. టీటీ వాళ్ళకి ధన్యవాదములు. లడ్లు రెండు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు 20 రూపాయలకి 2 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 70 రూపాయలకి 4 ఇస్తున్నారు. మనకి ఆ 4 లడ్లు సరిపోయేదానికి మంచి అనుకూలంగా ఉంది. ఇక్కడ కౌంటర్లు కూడా ఎక్కువ పెట్టడం వల్ల ఏ ఇబ్బంది రాకుండా ఉంది. అక్కడ ఉన్న కౌంటర్లు ఇంకా 2 పెంచితే బాగుంటుందని, టోకన్ దగ్గర 2 పెంచితే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. కడప నుంచి దర్శనానికి వచ్చినాను. శ్రీవారి మెట్ల దారిన కాలినడకన వచ్చినాను. దర్శనం బాగా జరిగింది. తర్వాత లడ్లు కూడా కౌంటర్లు బాగా ఉన్నాయి. లైన్లో నిలబడకుండా బాగా ఫ్రీగా దొరుకుతున్నాయి. 70 రూపాయలకు ఒక టికెట్ మీద 70 రూపాయలకు 5 లడ్లు ఇస్తున్నారు. సౌకర్యం బాగుంది, నీట్నెస్ కూడా బాగుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. మే 16వ తేదీ సోమవారం టికెట్లు లేవు. మే 17వ తేదీ మంగళవారం 2495 టికెట్లు. మే 18వ తేదీ బుధవారం 4167 టికెట్లు. మే 19వ తేదీ గురువారం 3798 టికెట్లు. మే 20వ తేదీ శుక్రవారం 4893 టికెట్లు. మే 21వ తేదీ శనివారం 1120 టికెట్లు. మే 22వ తేదీ ఆదివారం 4752 టికెట్లు. మే 23వ తేదీ సోమవారం
7,803 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న శుభప్రదం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కడపలో ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు రామకృష్ణ మిషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల శుభప్రదం శిక్షణా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో బోధకులకు వివిధ అంశాలపై తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 106 దివ్య దేశాలలో పర్యటిస్తున్న భగవద్ రామానుజాచార్యుల దివ్య దర్శన రథం కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రథంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ కోదండరామాలయంలో ఆళ్వార్ల సన్నిధిలో వైయాసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ నాలాయర దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా నమ్మాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని పురప్పాడ సేవను నిర్వహించారు. నమ్మాళ్వార్లను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామి, ఆండాళ్ల అమ్మవార్ల సన్నిధిలో వేంచేపు చేసి శాత్తుమరు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీ మాణిక్య వరదరాజస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు, యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భేరీ పూజతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదోక్తంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో 61వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన గాయత్రి యజ్ఞంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వేంపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్వాభరణ భూషితంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా యాగక్రతువులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్, శంషాబాద్ దివ్య సాకేతంలో కొలువైన శ్రీరామచంద్రమూర్తి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి తిరుకల్యాణోత్సవం వేడుకగా జరిగింది. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో అత్యంత శోభాయమానంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంలో గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి ప్రతిరూపానికి గ్రామోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఆశీస్సులు అందుకోవటానికి పోటీ పడ్డారు. అమ్మవారి ప్రతిమపై పూమాలలు విసురుతూ భజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనలతో టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సంగనకల్లులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఏటా వైశాఖ మాసంలో స్వామివారి ఆలయంలో ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కనుల పండుగగా సాగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి పంచామృత అభిషేకం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పాలు, పెరుగు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి అలంకరణ, హారతి సమర్పణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ వీధులు రామనామస్మరణతో మారుమ్రోగాయి. భగవద్ రామాంజుల సహస్రాబ్ది జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిక్బళ్ళాపూర్లో రామదండు పాదయాత్రను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొని రామనామస్మరణలు చేస్తూ ఆంజనేయ స్వామి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని పూజలు నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ మాదాపూర్ సీసీఆర్టీ ప్రాంగణంలో జరిగిన రాణి రుద్రమ్మ నృత్య రూపకం చూపర్లను ఆకట్టుకుంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశానికి ఆధ్యాత్మిక భక్తి రసాన్ని ఆపాదిస్తూ సాగిన నృత్య రూపకం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఇక భాగ్యనగరం శిల్పారామంలో చిన్నారులు అభినయించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఆహూతులను ముగ్ధులను చేశాయి. గోవిందనామస్మరణతో భక్తిరస భరితంగా సాగిన ఈ నృత్య ప్రదర్శనలతో శిల్పారామం వేదిక కాంతులీనింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన అధికారిక సమాచారం మేరకు 82,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 38 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 56 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.